హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి సొరకాయ పచ్చడి అండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లైట్గా వేపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నానండి. కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుందాం. ఇలా సగం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే సగం స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్, ఒక బౌల్ టమాటోస్ 2 మీడియం సైజువి తీసుకున్నానండి. అలాగే 2 బౌల్స్ సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. వీటిని ఒకసారి వేపుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఫైనల్గా మనకి మగ్గిపోయాయండి. ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు యాడ్ చేస్తున్నాను. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లి అయింది. అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఏవైతే ఉన్నాయో వాటిలో పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇలా పలుకుగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు, అలాగే మనం వేయించుకున్న ముక్కలు కొన్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బాండిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ, మనం గ్రైండ్ చేసుకున్న పికిల్ ఏదైతే ఉందో అది వేపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. ముందుగా ఉన్న ముక్కల్ని ఒకసారి యాడ్ చేసి రెడీ అయిపోయింది. ఇది రైస్తో చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.